నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ కేసీఆర్ మోడీని కలిసిన వార్తని మరియు హైకోర్టు విభజనకు సంబంధించిన అంశాలని ప్రధానంగా అన్ని పత్రికలు ప్రస్తావించడం జరిగింది. ముందుగా చూసుకున్నట్టయితే ఈనాడులో చూసినట్టయితే కేసీఆర్ మోడీ భేటీకి సంబంధించిన దాన్ని హైలైట్ చేయడం జరిగింది. 16 విన్నపాలు, కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి, బైసన్ పోల్ మైదానాన్ని రాష్ట్రానికి బదలాయించండి, కొత్త జిల్లాలకు నవోదయాలు ఇవ్వండి, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తులు, గంటకు పైగా సాగిన సమావేశం అంటూ ఈనాడు హైలైట్ చేసింది మోడీ కేసీఆర్ భేటీని. మరోవైపు వార్త చూస్తే అతిపెద్ద వార్తగా చెప్పొచ్చు, న్యూ ఇయర్ కానుకగా అని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి హైకోర్టు విభజన ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. ప్రస్తుత హైకోర్టు ఇక తెలంగాణ రాష్ట్రానికే. జనవరి 1 నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు. ఏపీకి 14 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తుల కేటాయింపు. ప్రధాన న్యాయమూర్తి సహా 3 నిర్ణయం తీసుకోనున్న కొలీజియం అంటూ 2 వార్తల్ని హైలైట్ చేయడం జరిగింది ఈనాడు. మరో వార్తను చూసినట్టయితే కేసీఆర్ చెరవ బేష్ అంటూ అఖిలేష్ యాదవ్కు సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. త్వరలో హైదరాబాద్కు వెళ్తా, ఫెడరల్ ఫ్రంట్పై అఖిలేష్. ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు లభిస్తున్నట్టే కనిపిస్తుంది. అఖిలేష్ కూడా కేసీఆర్ చెరవ బేష్ అంటూ ఇవ్వడం జరిగింది. మరోవైపు కేసీఆర్ ఫ్రంట్పై చంద్రబాబు విమర్శ చేశారు. 17 మంది ఎంపీలతో విశ్వామిత్ర సృష్టిస్తావా, కేసీఆర్పై చంద్రబాబు విమర్శ అంటూ మరో వార్త ఇవ్వడం జరిగింది. అమెరికాలో ప్రమాదం జరిగిన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆశలు సజీవ దహనం, అమెరికాలో అగ్ని ప్రమాదం, 3 విద్యార్థుల దుర్మరణం, ఇంట్లో మంటలు చెలరేగి దుర్ఘటన, అందరూ నల్గొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు, షార్ట్ సర్క్యూట్ వల్లనేనని అనుమానం, క్రిస్మస్ సంబరాల్లో పెను విషాదం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరోవైపు మరో 20 లక్షల మందికి ఆసరా, లబ్ధిదారులను గుర్తించిన జిల్లా కలెక్టర్లు, సీఎం కేసీఆర్కు వెల్లడించిన సీఎస్. ఇక 60 లక్షల మంది లబ్ధిదారులు, 15,000 కోట్ల పింఛన్లు, పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠా గుట్టురట్టు, వరుస బాంబు పేలుళ్లకు నేతలపై ఆత్మాహుతి దాడులు కుట్ర, యూపీ ఢిల్లీ ఐఏఎస్ సోదాలు, 10 మంది అరెస్టు, భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరో వార్త చూస్తే ఈనాడు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. స్వాగతం 2019 అంటూ దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఈరోజు కూడా ప్రచురించడం జరిగింది. దేశంలో ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అనూహ్యంగా విస్తరించాయి. సర్కారీ కొలువులు, వాటితో పాటు వచ్చే భరోసా, భద్రతకు ఇప్పుడు ఊహించడం కష్టం. ముఖ్యంగా ఉద్యోగం చేసినంత కాలం జీతం, ఆ తర్వాత జీవించి ఉన్నంత కాలం పింఛన్ అన్న భావన కనుమరుగైపోయింది. అంటే ప్రభుత్వోద్యోగులకు కూడా పింఛన్ తీసేయడంతో ఇదొక దీన్ని చూడాల్సి ఉంటుంది. మరోవైపు ప్రజల ఆయురార్థం గణనీయంగా పెరుగుతుంది. ఇవాళ రేపు పదవీ విరమణ చేస్తున్న వాళ్ళను ఎవరిని చూసినా 58-60 ఏళ్ళు వచ్చేశాయని, అధికారికంగా తప్పనిసరి విరమణలు తీసుకోవడమే కానీ వాళ్ళలో వృద్ధాప్య ఛాయలు మచ్చుకు కూడా కనబడడం లేదు. విరమణ తర్వాత కూడా 2-3 దశాబ్దాల పాటు హాయిగా అన్ని బాధ్యతలతో జీవితం గడపాల్సిన పరిస్థితి. మరి ఉద్యోగం లేక, పింఛన్ లేక ఆ వయసులో 20-25 ఏళ్ల పాటు నిశ్చింతంగా బండి లాగాలంటే ఎలా? ఇప్పుడు దేశంలో ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగులను పలకరిస్తున్న పెద్ద సమస్య ఇది. ఎవరైనా అప్పటికప్పుడు చేయగలిగింది ఏమీ ఉండదు. నేటి నుంచే రేపటి కోసం ప్రణాళిక వేసుకోకపోతే ఎంత కలిగిన వారైనా విరమణ తర్వాత జీవితం కష్టాలమయం కావడం తథ్యం. అందుకు ఈ కొత్త సంవత్సర గడియలో మనం ఏం చేస్తే మేలు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని 2019కి స్వాగతం పలుకుతూ ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడులో ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశాలు. మెయిన్ పేజీలో మరో పత్రికను చూసినట్టయితే సాక్షిలో ప్రధానంగా ఇచ్చిన వార్త, ఇక ఎవరి హైకోర్టు వారిదే. జనవరి 1 నుంచి హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు, ఏపీ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తులు అని ఇవ్వడం జరిగింది. మరో వార్త కేసీఆర్కి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది. జాతీయ హోదా ఇవ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. విభజన హామీలతో పాటు 16 విన్నపాలు అనేదాన్ని మనం ఒకసారి చూసినట్టయితే కేసీఆర్ టార్గెట్ 16 ఎంపీ సీట్లు, 16 విన్నపాలు. ఇదే లింక్ అయినట్టుగా కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. మూకుమ్మడిగా ఉద్యమిద్దాం, పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై అఖిలపక్ష నిర్ణయం అంటూ
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. హక్కుల సాధనకు 3 రోజుల కార్యాచరణ ఖరారు, 27న రాష్ట్ర వ్యాప్త నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, 28న గవర్నర్ను సిఎస్లతో భేటీ, 29న జిల్లా కలెక్టర్ల ముట్టడి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకున్న 34% రిజర్వేషన్లు అమలుకు డిమాండు, పార్టీలకు అతీతంగా బీసీ హక్కుల సాధనకు నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తను చూసినట్లయితే పంచాయతీకి 18 రోజుల షెడ్యూల్ అంటూ షెడ్యూల్కు సంబంధించిన వివరాలను ఇవ్వడం జరిగింది. ఆశలు ఆవుతి అగ్ని ప్రమాదం, అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 3 నల్లగొండ వాసుల సజీవ దహనం, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన టీనేజర్లు, క్రిస్మస్ వేడుకల్లో పెను విషాదం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తను చూసినట్టయితే సాక్షుల ఉగ్రవాదుల భారీ భగ్నం, గణతంత్ర వేడుకలకు ముందు దేశంలో కలకలం అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సాక్షిలో ప్రధానంగా ప్రస్తావించిన మెయిన్ ఎడిషన్లో ప్రస్తావించిన అంశాలు ఇవి. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించిన వార్తను, మోడీ కేసీఆర్ భేటీకి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. కాళేశ్వరానికి జాతీయ హోదా నిధులు ఇవ్వండి, వరాలివు దేవరా అంటూ ఒక టైటిల్తో పెద్ద వార్తను ప్రచురించడం జరిగింది. బైసన్ పోల్ భూమి సచివాలయానికి ఇవ్వండి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే హైకోర్టు విభజనకు సంబంధించిన వార్తను కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి ఎవరి హైకోర్టు వారిదే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రపతి అంటూ వార్తను ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. మరోవైపు కేసీఆర్ బేష్, ఆయన ఫెడరల్ ఫ్రంట్కు ఎస్పీ మద్దతు, హైదరాబాద్ వెళ్ళి సీఎంను కలుస్తా, ఎస్పీ అధినేత అఖిలేష్ వ్యాఖ్యలు, కేసీఆర్ ఫ్రంట్కు మద్దతు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ వార్తను చూసినట్టయితే. మరోవైపు బీసీ ఉద్యమ బేరీ, రిజర్వేషన్లు కుదించడంపై ఆగ్రహం, అన్ని పార్టీల నేతలు బీసీ నేతలు పాల్గొని ఉద్యమ కార్యాచరణలు ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అమెరికాలో అగ్ని కీలలకు తోబుట్టువుల బలి, తెలంగాణ విద్యార్థుల విషాదాంతం అంటూ మరొక వార్తను ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మరి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్, విద్యుత్ నిపుణుడు టిఎల్ శంకర్ మృతి అంటూ, విద్యుత్ రంగంలో విశేష సేవలు చేసిన టి శంకర్ మృతి అంటూ ఇవ్వడం జరిగింది వార్త. కుట్ర భగ్నం అంటూ మరొక వార్తను ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు ఇవి. ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషించడానికి మనతో పాటు చెల్మారెడ్డి గారు ఉన్నారు. అతనితో చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి రైతు విభాగం టీజేఎస్ అధ్యక్షుడు చెల్మారెడ్డి గారు ఉన్నారు. అతన్ని అడిగి మరింత విశ్లేషణ. నమస్తే సార్. ఈరోజు అన్ని పేపర్లలో చూసినట్టయితే ముఖ్యంగా కేసీఆర్ మోడీ కలయిక ఒకటి, హైకోర్టు విభజన ఒకటి, దీనికి సంబంధించిన వార్తలు ఉంది. ముఖ్యంగా మనం చర్చించినట్టయితే కేసీఆర్ మోడీని కలిసి, అంటే ప్రధానిగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలిసిండు, కొన్ని విన్నపాలు చేసిండు. ఇక్కడ చూస్తే 16 వినతులు, 16 ఎంపీ సీట్లు టార్గెట్. అంటే దీనికి ఏమైనా లింక్ అయిందంటారా మీరు? మొదటగా చెప్పాల్సింది, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినందుకు అభినందనలు తెలియజేస్తూ, భారతదేశ రాజకీయాల్లో అత్యంత క్రూరమైనటువంటి, నియంత్రితమైనటువంటి, రాజరికమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఎందుకు ఆ మాట చెప్తానంటే, ఆయన ప్రజలకు చెప్పేది ఒకటి ఉంటుంది, ఆయన అమలు చేసే విధానం ఒకటి ఉంటుంది. ప్రధానమంత్రిని కలవడం అనేది, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని కలిసింది, దాంట్లో తప్పేం లేదు, అనుమానం ఏం లేదు. కానీ దాని వెనుకల ఒక రహస్య ఎజెండా ఉందనేది మాత్రం అది అందరికి తెలిసిన విషయం. రహస్య ఎజెండా ఏంటంటే, ఆయన పేరుకి చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్, బీజేపీ ఇతర ఇంకొక కూటమి ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పారు. ఆ ఫెడరల్ ఫ్రంట్ అనే దాని వెనుకాల వ్యూహకర్త అన్నిటికీ మోడీనే ప్రధానమైనటువంటి కారణం. మోడీనే ఆ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేపిస్తున్నారు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలహీనమైనటువంటి పార్టీ. అది కేరళ కానీ, త్రిపుర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటకలో కొద్ది గొప్ప ఉన్న పాటు గొప్ప మన్నోడు సాగు తప్పి కన్నులోటమైనది ఎంతో కొంత పోటాపోటీ
చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి దూరం అయిందో, మోడీకి దూరం అయిపోయిందో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొంత పట్టు సంపాదించాలని మోడీ ఆలోచన, ఆయన ఆలోచనలో వచ్చిందే ఈ ఫెడరల్ ఫ్రంట్. సరే కేసీఆర్ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు, హైకోర్టు, ఈ వరంగల్లో గిరిజన విశ్వవిద్యాలయం, మరి 4.5 సంవత్సరాలు ఏం చేసినండి? అన్నిటికంటే ముందు 3 నెలల క్రితం 3 నెలలకు 2 నెలలకు ఒకసారి ఢిల్లీ పోతాడు. పోయినప్పుడు ఆయన రహస్య ఏజెండానే అమలు చేస్తారు. ఆ రహస్య ఏజెండానే మోడీతో మాట్లాడి వస్తారు తప్ప ఏ ఒక్క రోజు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయినట్టు మనకు కనిపించలేదు. హైకోర్టు విభజన అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకో 3-4 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది అవసరం కాబట్టి మోడీ కూడా హైకోర్టు విభజనాన్ని దాన్ని అది చేసి జీవో ఇచ్చిండు, నోటిఫికేషన్ వచ్చింది. ఇంకొకటి, ఈ మోడీతో ఆయన కలిసినటువంటి కలయిక ఏతులలో అది పూర్తిగా రాజకీయపరమైనటువంటి కలయిక. రాష్ట్రానికి ఏదో మేలు జరిగేటువంటి కలయిక మాత్రం కాదని అది ఒకటి అనుకోవట్లేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నవీన్ పట్నాయక్ని కలిసింది, మమతా బెనర్జీని కలిసింది, అఖిలేష్ యాదవ్ కలుద్దాం అనుకుంటే అఖిలేష్ యాదవ్ కొంత టైం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసిన వాళ్ళే. గత ఈ నెల 11వ తారీఖు నాడు, అంటే నవీన్ పట్నాయక్ అన్ని 2 కూటమిలకు దూరంగా ఉంటుంది కదా చాలా కాలం నుంచి. నవీన్ పట్నాయక్ కానీ ఎవరైనా కూడా కేసీఆర్కు ఉన్నటువంటి ఈయన మనస్తత్వం కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రం ఇచ్చేసార్లు నేను కాంగ్రెస్లో మెర్జీ చేస్తానని చెప్పాను అంశం కానీ మూడు పెడితే ఎవరు నమ్మరు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల నాయకులు ఎవ్వరు కూడా కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడి ఏదో మనకు కొనసాగుతుంది అని చెప్పే నమ్మకం అయితే లేదు వాళ్ళకి. సరే మోడీని కలిసిందంటూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ ఒక రాజకీయపరమైనటువంటి కలయికనే చూడాలి తప్ప మన రాష్ట్రానికి ఏదో మేలు జరుగుతుందో, రాష్ట్రానికి వచ్చేటువంటి విభజన చట్టం అంశాలను ఆయన లేవనెత్తింది అనేది ఇక ఆయన నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకుంటారు. మిగతా పేపర్లలో దేంట్లో రాలేదు. ఏమో చూడండి, ఒక్క నమస్తే తెలంగాణలో మాత్రమే 16 అంశాలు 17 అంశాలు మిగతా పేపర్లో కూడా ఇచ్చారు. అంటే జాతీయ హోదాకు సంబంధించి కానీ విన్నపాలు అవన్నీ మామూలుగా ఇచ్చారు. కానీ అది పార్టీగా మారుస్తాను అని చెప్పిన సందర్భంలో మోడీ మనసులో వచ్చినటువంటి ఆలోచన, మోడీ ఆలోచనను ఈయన అమలు చేయడం కోసమే మోడీని కలిసి అనేది వాస్తవం. మీరు చెప్పేది కరెక్టే. కాకపోతే ఏంటంటే గత 2 దశాబ్దాలుగా అంతకుముందు చూసినా కానీ అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర అనేది ఈయన మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. గతంలో కూడా నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్ కానీ అవన్నీ కూడా ఏర్పడ్డాయి. కూడా కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీ వ్యతిరేకతతో ఏర్పడ్డాయి. సరే కేసీఆర్ ఏం కొత్తగా అది చేయడం, ఎందుకంటే చాలామందికి కాంగ్రెస్తో వెళ్ళడం ఇష్టం ఉండదు, బీజేపీతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ కానీ, లేదంటే నవీన్ పట్నాయక్ కానీ వీళ్ళందరూ కూడా అంటే కొంచెం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అన్నిసార్లు అందరితో కలిసిన చరిత్ర కూడా ఉంది. నవీన్ పట్నాయక్ అటు బీజేపీతో ఉన్నాడు, వీళ్ళతో ఉన్నాడు. కానీ ఇది కేసీఆర్ది కొత్తదేం కాదు ఈ ఫ్రంట్ అనేది. అంటే ఎవరైతే వ్యతిరేకంగా ఉండో వాళ్ళని కలుస్తుందని అనుకోవచ్చు అనేది నేనేమంటాను. ఇప్పుడున్నటువంటి భారతదేశ రాజకీయాల్లో ఏ ఒక్క జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీలు కూటమి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పటి పరిస్థితి వేరు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండి ఆ రోజు సక్సెస్ అయింది. కానీ ఈరోజు అట్లా కాదు. ఈ గత నెల ఎన్నికలు కానీ, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కానీ, ఈ మోడీ 2000 రూపాయలు ఈ డబ్బుల విషయం 1000 రూపాయలు రద్దు చేయడం కానీ, ఇదంతా కూడా బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నటువంటి మాట కూడా వాస్తవం. ఈ 2 నెలలుగా మనం బాగా గమనిస్తే పరిశీలిస్తే రాహుల్ గాంధీ కూడా కొంత పని చేసింది. సరే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏం సంగతి, దానికి అనేక కారణాలు. జాతీయ స్థాయిలో మనం కనుక పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి దళిత వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా సానుకూలంగా అనుకూలంగా. అందుకనే మోడీ ఆలోచన నుంచి వచ్చినటువంటి విధానమే ఇవాళ మన కేసీఆర్ ఏం చెప్తున్నాడు, ఫెడరల్ ఫ్రంట్ పేరుతోని ఇంకొక ఫ్రంట్ పేరుతోని అసదుద్దీన్ ఓవైసీని పట్టుకొని ఎంఐఎం పార్టీని పట్టుకొని నేను రాష్ట్రం అంతా దేశం అంతా తిరుగుతాను, ఆంధ్రప్రదేశ్ పోతా, భారతదేశం మొత్తం తిరుగుతానని చెప్పాను. దాని వెనుకాల ఉన్న కుట్ర ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏ సామాజిక వర్గాలు అయితే దగ్గర అవుతా ఉన్నాయో ఆ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ కూటమికి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వీళ్ళంతా అవుతున్నారో ఆ కూటమికి దూరం చేయాలి. దూరం చేసి మనకు బీజేపీకి ప్లస్ అయిందని చెప్పని వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నారు. కానీ అసదుద్దీన్ ఓవైసీను భారతదేశ రాజకీయాల్లో ఉత్తర భారతదేశంలో ముస్లిం మైనారిటీ వర్గాలు ఎంఐ పార్టీ నమ్మదు. ఎందుకు నమ్మదంటే ఈయన అవకాశవాడు.
ఇక్కడ కేసీఆర్ మెప్పు పొందడం కోసం ఇంకా అనేక అంశాలున్నాయి దాని వెనకాల. ఎందుకు కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు, ఈయనకు ఉన్నటువంటి విక్రయించినటువంటి కేటాయించినటువంటి మహారాజా హాస్పిటల్ కాడికి వెళ్ళి మూలు పెడితే ఓవైసీ హాస్పిటల్ వెనకాల భూమి ఇవన్నీ అంటే ఇవన్నీ ఓవైసీ చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ కూడా అట్లే చేసింది, టీఆర్ఎస్ కూడా అట్లే చేసింది. కాంగ్రెస్ తక్కువ ఏం చేయలేదు. ఎంఐఎం ఉన్నా వాళ్ళ ఏంటి వెళ్తుంది. కాంగ్రెస్ కూడా అసలు వాళ్ళను మోసిందే కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ సీట్ను వాళ్ళకి అంకితం చేసి వీక్నెస్ వేసుకుంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు అదే కాబట్టి ఇది అందరూ అదే చేసుకుంటూ వచ్చారు. అసలు హైదరాబాద్ సీటు పక్కాగా ఎంఐఎంకు కేటాయించిందంటేనే అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది అందులో. అందుకనే ఆ మోడీ అయితే చెప్పాలనుకుంటున్నాడో కేసీఆర్ నోట్స్ చెప్పిస్తున్నాడు. అంటే మీరు చెప్పేది కరెక్టే. అంటే బీజేపీ తగ్గిపోతుంది, వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సేమ్ టైం కాంగ్రెస్ ప్రాబల్యం పెరుగుతుందని చెప్తున్నారు. అంటే స్ట్రేట్గా కాంగ్రెస్ బీజేపీ ఉన్న దగ్గర ప్రాబల్యం పెరుగుతుంది. కానీ చాలా చోట్ల చూస్తే కాంగ్రెస్ మనం లెక్కేసుకుంటే పెద్ద స్టేట్ 82 స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ పరిస్థితి తెలియదు. ఆడ ఎస్పీ బీఎస్పీనే డిసైడింగ్ ఫ్యాక్టర్. మీకు బీహార్లో అంతే, లాలూ ప్రసాద్ డిసైడింగ్. తమిళనాడు చూసుకున్న డిఎంకేనే డిసైడింగ్ ఫ్యాక్టర్. పశ్చిమ బెంగాల్ చూసుకున్న మమతా బెనర్జీ డిసైడింగ్ ఫ్యాక్టర్. మహారాష్ట్రలో చూసుకున్న శరద్ పవార్తో కలిసి వెళ్ళాలి. వీళ్ళకి ఏమైనా ఒక డైరెక్ట్ స్టేట్ వైట్ ఒక 7-8 స్టేట్లలో ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీల హవా సరే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారని పక్కన పెడితే దేశంలో ప్రాంతీయ పార్టీల హవా అయితే ఇప్పుడైతే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు కదా. సహజంగానే ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి దేశంలో ప్రాంతీయ పార్టీలు పుంజుకున్న మాట వాస్తవం. ఎందుకు అంటే జాతీయ పార్టీలు కొన్ని రాజకీయంగా తప్పిదాలు చేస్తాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అక్కడ రుణమాఫీ చేయటం మన దగ్గరకు వచ్చి కర్ణాటకకు వచ్చి తీసుకెళ్ళిపోయి రాజస్థాన్. అంటే జాతీయ పార్టీలకు ఒక పకడ్బందీ వ్యూహం ఒకటి ఉండాలి. ఒక నిర్ణయం తీసుకుంటే మా జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కూడా మా విధానాలను మేము అమలు చేసామన్నటువంటి ధైర్యం చేసే జాతీయ పార్టీల దేశంలో లేవి. మన మోడీ గారు వచ్చి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సందర్భంలో వచ్చి కూడా రాజ్నాథ్ సింగ్ వచ్చి కూడా అమిత్ షా వచ్చి కూడా తెలంగాణలో మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం చెప్పాను. మరి పక్క రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా చేయలేకపోయింది. అంటే ఈ మాట నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగా చెప్తున్నాను. రాజకీయ పార్టీ కాకుండా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే జాతీయ పార్టీలకు ఉండాల్సినటువంటి ఒక స్థిర నిర్ణయం, స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు కనుక చేస్తే, ఆ జాతీయ పార్టీ అభిప్రాయాన్ని అమలు చేస్తే అప్పుడు జాతీయ పార్టీలకు ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ ఇలా జాతీయ పార్టీకి అది లేకుండా పోయిందండి. కర్ణాటకలో ఒక మాట చెప్తారు, తెలంగాణలో ఒక మాట చెప్తారు. అందుకనే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలే గమనం ఉన్నది, ప్రాంతీయ పార్టీలే పురోగమిస్తున్నాయి తప్ప ప్రాంతీయ పార్టీలకి ప్రజలు ఆదరణ ఉన్నది. ప్రాంతీయ పార్టీకి ఒక రాష్ట్రము 150, 120. ఇప్పుడు కేసీఆర్ ఆ పాయింట్ పట్టుకొనే వెళ్తుండే కదా అనేది. ఇప్పుడు అదే ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడైతే ప్రజల నుంచి ఆదరణ దొరుకుతున్నదో, ప్రజలు ఆదరణ లభిస్తూ ఉన్నదో, ఈయన అదే ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా నదులను అనుసంధానం చేయొచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ చేయొచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తాను. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ చెప్తారు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా భారతదేశ రాజకీయాలను శాసిస్తామనో ఇంకేదో మేము ప్రభావితం చేస్తామని సాధ్యం కాదు. ఏదో ఒక జాతీయ పార్టీ కనుక ఫ్రంట్లో ఉండగలిగితే అప్పుడు ఆ కూటమికి మనుగడ ఉంటుంది, ఆ కూటమికి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అంటే మనం చరిత్ర చూసుకున్నా అలాగే ఉంది. ఒక జనతా పార్టీ ప్రయోగం నుంచి కూడా అలాగే ఉంది. జనతా పార్టీ కూడా వివిధ పార్టీలు వచ్చి పార్టీ గడిపి 2 ఏళ్లకే కూలిపోయినాయి. ఈపీ సింగ్ కూడా జనతాదళ పార్టీ పెట్టి ఒక సైడ్ లెఫ్ట్ ఫ్రంట్, ఒక సైడ్ రైట్ తోటి ప్రభుత్వాన్ని అది 2 ఏళ్ళు కూలిపోయింది. యునైటెడ్ ఫ్రంట్ కూడా అది. అంటే ఏ ప్రాంతీయ పార్టీలైనా సొంతంగా అధికారంలోకి రాలేవు. అందులో అయితే నో డౌట్ 270 సీట్లు వాళ్ళకి ఎవరన్నా సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ కానీ చేయాలి, బీజేపీ కానీ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మనం 15 ఏళ్ల చరిత్ర తీసుకున్నా కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఈ 2 నడుస్తున్నాయి. కానీ ఈ మధ్యలో వచ్చిన మేము ప్రాంతీయ పార్టీలు అనే స్కోప్ను ఈయన ఎలా ఎలాబరేట్ చేయగలుగుతాడు అనేది ప్రశ్న. సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే ప్రాంతీయ పార్టీల మధ్యన సఖ్యత ఉండడం చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి కర్ణాటక, తమిళనాడు, కావేరీ జిల్లాలకు కూడా జరుగుతుంది. ఇప్పుడు మన ఒక్క స్టేటే కాదు, ఇప్పుడు మనం యూపీలో తీసుకుంటే 2 పార్టీలు కూడా కష్టమైన కలయిక. అది కూడా మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యన కృష్ణానది జిల్లాలు, గోదావరి జిల్లా మధ్యన పెద్ద ఇష్యూ నడుపుతాం. ఒకవేళ రేపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే ఆయన డెఫినెట్గా మోడీకి సపోర్ట్గా ఉంటాడు. ఆయన అది ఈ ఫెడరల్ ఫ్రంట్ కూడా చేర్చడని చెప్పి నిన్న మన కొత్త సమాచారం 3-4 రోజుల నుంచి మోడీకి ఆయన సంకేతాలు ఇచ్చిండు ఈ ఫ్రంట్లో చేరాలని చెప్పాను. మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కూడా
జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా మాట్లాడుకుని ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి కూటమిని ఓడగొట్టాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేసింది. అంటే ఏ రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఈ కొన్ని గందరగోళ వాతావరణంలో అది నది జిల్లాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇంకేది కావచ్చు, ఈ అంశాల మీద ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా ఉండి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావితం చేయడం కష్టమైంది. ఇప్పుడు కాశ్మీర్ ఉన్నది, కాశ్మీర్లో ఒక ప్రాంతీయ పార్టీ ఫెడరల్ ఫ్రంట్ పెడతారు. ఆ సమస్యను ఏ రకంగా తీసుకొస్తారు? అది జాతీయ పార్టీగా ఉండి అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది. చేయలేదు అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. పకడ్బందీగా ఒక నిర్ణయం తీసుకొని ఎస్ ఇది వాస్తవం, ఇది నిజం, ఇది చేయాలి, ఇది దేశానికి లాభం అనేది ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. ఒక జాతీయ పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి ఈ సందర్భంలో అనేక సమస్యలు ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యన ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఫ్రంట్ కూడగట్టి ఆ ఫ్రంట్ పేరుతో ఏదో చేస్తామనేది అది అవివేకం అయింది తప్ప అది వాస్తవం కాదని, అది అమలు కూడా కాదు. అంటే మీరు చెప్పింది కరెక్టే. మీరు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా, చంద్రబాబు సైతం ఎప్పుడు అంటే ఎవరు అవసరం ఉంటే వాళ్ళతోటే తిరిగే చరిత్ర ఉంది. అటు బీజేపీని అంటే అంటే ఈ చంద్రబాబు 2005లో కేసీఆర్ అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా దాదాపు బీజేపీ కాంగ్రెస్తో కలిసి ఉన్న పార్టీలే ఉన్నాయి. డిఎంకే తీసుకున్నా, డిఎంకే తీసుకున్నా, బిజు జనతాదళ్ తీసుకున్నా, మాయావతి సైతం కాంగ్రెస్ బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. ఎస్పీ సైతం ఇట్లా ఒక కమ్యూనిస్ట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ కలిశారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదు అనేది ఒక అంశం. దాంతోపాటు ఇంకో ఇటీవల మన కాలంలో చూస్తే ఎవరైతే ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీలో ఉన్నారో యూపీలో కానీ ఇండియాలో కానీ ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైల్వే మినిస్ట్రీ వస్తేనే వాళ్ళ రాష్ట్రానికి తప్పితే మిగతా రాష్ట్రానికి చేసుకునే పరిస్థితి ఉంది. రామ్విలాస్ పాస్వాన్ గారు రైల్వే శాఖ మంత్రి, ఒక రామ్విలాస్ పాస్వానే కాదు, మమతా బెనర్జీ ఉన్నా, లాలూ యాదవ్ ఉన్నా, ఎవరున్నా. నేను అదే అంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అధికారంలో కనుక వస్తే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆ కూటమికి సంబంధించిన ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉంటారో, బలమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఉంటాయో అవన్నీ కూడా ఆ రాష్ట్రాలకే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అవకాశం వస్తే ఆ పార్టీతో పోతాడు, ఫ్రంట్లో పోతాడు. 95లో కేసీఆర్ కానీ, 2005లో కానీ, 2009లో అందరూ అంటే అతిథులు ఎవరు కాదు. ప్రాంతీయ పార్టీలకి మళ్ళీ మేము అధికారులకు రావడం కోసం ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది, ఆ సందర్భంలో ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకున్నటువంటి అటువైపు మారే అవకాశం ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. కానీ జాతీయ పార్టీలకు అట్లా ఉండదు కదా. జాతీయ పార్టీలకు ఉండే విధానం వేరు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మన చెప్పిండు, నేను బీజేపీ కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. సాధ్యమైతే అంటే ఇప్పుడు ఆయనకు ఒక మద్దతు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయినప్పుడు శరద్ పవార్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఒక దగ్గరికి వచ్చింది, వాళ్ళందరూ వచ్చారు. కానీ కొత్తగా ఏమంటుండే కేసీఆర్ చొరవ బేస్ అంటుండే అర్థం కాని విషయం. ఢిల్లీలో అందరూ ఢిల్లీకి వచ్చారు. అఖిలేష్ యాదవ్ వచ్చిండు, మమతా బెనర్జీ, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ పార్టీ, మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ప్రతినిధి, వీళ్ళందరూ వచ్చారు ఢిల్లీకి. వచ్చి రాహుల్ గాంధీ ఒక వేదిక మీద ఉండి ఆ డయాస్కి వెళ్ళి సందేశం ఇచ్చారు. ఏంటి, ఎస్ మేము బీజేపీ ఎదురు కూటమి ఏర్పాటు చేస్తాం, దాని పేరు కూడా నామకరణం చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ పెద్ద అదేంటంటే అందరూ ఒక వేదికకి రావడం వేరు, వేదిక నుంచి సందేశం ఇవ్వడం వేరు. ఈయన అందరినీ పర్సనల్గా పోయి కలుస్తున్నారు. అంటే అక్కడే తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు లేని చెప్పని చంపి పంపించిందని చెప్పని సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లలో కూడా వచ్చింది. అంటే నవీన్ పట్నాయక్ కూడా ఈయన పట్ల సానుకూలంగా లేడు. అది మమతా బెనర్జీ కూడా ఏం చెప్పింది, ఆలోచిద్దామని నేను పరిశీలిస్తానని చెప్పన్నారు తప్ప అప్పటికప్పుడు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదనుకుంటా. రాహుల్ గాంధీ ప్రకటించిన బెంగాల్లో మేము సొంతంగానే పోటీ చేస్తాం, మమతాతో పొత్తు పెట్టుకోమని కూడా కేసీఆర్ పోయి కలిసి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదేమైనా ఒకటేంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ ఢిల్లీలో చక్రం తిప్పాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకి న్యాయం జరగాలి, తెలుగు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అందరూ కూడా మన మద్దతు ఇవ్వాల్సిందే. కానీ ఎటువంటి ప్రయోజనాలు ఎవరు చక్రం తిప్పినా మన సక్సెస్ మనకే ఉంటుంది. ఒకవేళ ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయినా తెలుగు రాష్ట్రాలకే ఘనత వస్తుంది, కేసీఆర్ సక్సెస్ అయినా తెలుగు రాష్ట్రాలకే ఘనత వస్తుంది కదా. పక్క రాష్ట్రంలోకి నీళ్ళు పోతుంటే ఓరో లేనటువంటి పరిస్థితి, అది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ మనం కానీ పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తే కూడా లేనటువంటి పరిస్థితి, ఇంకా నోటిఫికేషను
అవన్నీ కూడా కేటగిరికల్ అంటే చాలా క్లారిటీగా ఇప్పటి వరకు జీవో తీసుకురాలేని పరిస్థితి ఉన్నది రెండు రాష్ట్రాల మధ్యనే. జాతీయ స్థాయిలో చక్రం తిప్పితే దాంట్లో అనుమానం లేదు, సందేహం లేదు. మనం అందరూ కూడా గర్వపడాలి. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు ఎట్లయితే తెలుగు ప్రజలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా పివి సేవల్ని పార్టీలకు అతీతంగా కొనగాడు. రామారావు లాంటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న ఎన్టీ రామారావు లాంటి కూడా పివి నరసింహారావు గారు నంద్యాల పోటీ చేసింది కాబట్టి మన తెలుగు ప్రజలు మనం పోటీ చేసింది కాబట్టి నేను పోటీ పెట్టానని చెప్పి ధైర్యంగా ప్రకటించినటువంటి దాఖలను మనం చూసినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే నిజంగా కూడా కేసీఆర్కు చంద్రబాబు అంటే ఒక విషయం ఏంటంటే పివి నరసింహారావుకు అంటే జాతీయ దృక్పథం ఉన్న లీడరు పివి ఉన్న కదన్నా జాతీయ అంటే ఆయన రాష్ట్రానికి అంటే కూడా దేశానికే ఎక్కువ సేవలు అందించారు. చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి అదే తప్ప జాతీయ భావ దృక్పథంతో కాదు వీళ్ళు ఫ్రంట్ పెట్టేది. చంద్రబాబు నాయుడు అయినా సరే కేసీఆర్ అయినా సరే జాతీయ స్థాయిలో జాతీయ ప్రయోజనాలు కాపాడడం కోసం జాతీయ మన జాతిని భారతదేశంలో భారతీయతను ప్రపంచ దేశాలు తీసుకుపోయి కాదు కాన్సెప్ట్ వీళ్ళది. చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా కూడా మళ్ళీ నేను మే జూన్లో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అధికారం రావాలని చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. కేసీఆర్కి ఏమున్నది ఫ్రెండ్ కనుక అది చేసి ఎంపీ సీట్లకు గెలవాలి, గెలిచి బిడ్డను అల్లుని ఇప్పుడు డెఫినెట్గా ఈ సీనియర్లందరినీ తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావు వీళ్ళు ఎవరు మంత్రి పదవులు రావట్లేదు. వీళ్ళందరూ ఎంపీగా పోటీ చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కానీ హరీష్ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మహబూబ్ నగర్లో జూపల్లిని కానీ వీళ్ళందరూ రాజీనామా చేయించి వీళ్ళందరూ పార్లమెంట్ తీసుకొని పోతారు. ఇక కొడుకు పట్టాభిషేకం రేపు ఫిబ్రవరి జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ రాగానే ఆయన రాజీనామా చేస్తాడు. ఆయన ఢిల్లీకి పోతాడు. పోతా కేటీఆర్కు ఉన్నటువంటి విద్యిందా పార్టీలో కేటీఆర్ వ్యతిరేక శక్తులు అందరినీ కూడా పార్లమెంట్కి పోటీ చేపిస్తారు. తీసుకొని పోయి ఢిల్లీకి వెళ్ళిపోతారు. నేనేంటంటే ఈయన మేము ఎట్లా ఎగ్జెన్సీ మాకు కాపాడుకోవాలి, మా ఎగ్జెన్సీని కాపాడుకోవడమే తప్ప జాతీయ రాజకీయాలు జాతీయ దృక్పథం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావు కదా. అంటే ఇప్పుడు ఈయన 16 అంశాల మీద ప్రస్తావించారు. అందులో మెయిన్గా ఏంటంటే సచివాలయ మార్పు. అంటే సచివాలయ మార్పు అవసరం అంటారా? ఆయన పోడా సచివాలయానికి కొత్త సచివాలయం ఆయన సెక్రటరీగా పోడాయే. మన ఏం చెప్పిండు ఎన్నికలప్పుడు ఆయన మిగతా ప్రెస్లో చెప్పిండు ముఖ్యమంత్రి ఏడు ఉంటే గదే సచివాలయం అని చెప్పిండు. ఇక మరి నీకు సచివాలయం ఎందుకా అంటే నీ కొడుకు వాస్తుకు మంచిగా ఉండాలి కాబట్టి ఇంకోటి కట్ట అంటే కట్టు. కానీ ఇప్పటికే రాష్ట్రం మిగులు నుంచి అప్పులోకి మిగులు ఉన్నటువంటి మన రాష్ట్రం అప్పుల పని ఒక్క డిఎస్సీ వేయకపోతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అప్పులో ఊళ్ళో ఉన్నటువంటి నష్టాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం 3 సార్లు డిఎస్సీ వేసింది. అంటే మినిమం నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ప్రసార మాధ్యమంలో కూడా మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. మనం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక డిఎస్సీ వేయలేదు. కనీసం ఒక 10,000 ఉద్యోగాలు ఏమన్నారు, ఉద్యోగాలు ఇచ్చినని చెప్పాడు. అన్ని అబద్ధాలు. అంటే ప్రజలైతే నమ్మిరు, అంటే ప్రజలు ఓటు అయితే వేశారు. ఇక్కడ ఒకటి నేను ఎన్నికల సందర్భంలో నేను చాలా చూస్తాను. నేనేమంటున్నా అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం అధికారం రావడం కోసం అనేక హామీలు ఇస్తాం. ఆ హామీలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితున్నది. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలను దీర్ఘకాలిక ప్రయోజనాలతోని ఇగో మీకు భవిష్యత్తులో మీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ న్యాయం జరుగుతుంది, ఇది నేను చేస్తానని చెప్పే రాజకీయ పార్టీలు లేవండి దేశం. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. V3 స్టూడియోకి వచ్చినందుకు చలమారెడ్డి గారు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపు కలుసుకుందాం. సెలవు.